వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ భారంగా అడగాలండి, ఎందుకంటే ఇది పవర్ఫుల్ సబ్జెక్టు. మరుగైపోయిన క్రైస్తవ్యానికి మరుగైపోయిన సబ్జెక్టు. నువ్వు ఆశ్చర్యపోతావు వాక్యంలోంచే దిద్దుబాటు గురించి. నేను రోజు అంటాను కదా, దిద్దుబాటు చేసుకొచ్చారా, ప్రతి ఆరాధన దిద్దుబాటు చేసుకోండి. ఎందుకు చేసుకోవాలి? వాక్యంలో ఉందా? దిద్దుబాటు అంటే ఏంటి? దిద్దుబాటు సంబంధించిన అన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. అడగాలి, ప్రభువా వాక్యం చెప్తుండగా నాతో మాట్లాడండి అయ్యా. అయ్యా నా హృదయం కఠినమైపోయింది, నాకు అర్థమయ్యే రీతిగా మాట్లాడండి అయ్యా. పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి, మనకి రోజు ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, ప్రేమ స్వరూపిణేసు ప్రభువా, మా కన్న తండ్రి, మా బంగారు తండ్రి, మీ పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. పరిశుద్ధ గ్రంథాలు మీరు రాయించొచ్చారు ప్రభు. వాక్యం అంటే ప్రభువా మీరే తండ్రి, మీరే వాక్యం, వాక్యమే మీరు తండ్రి. అయ్యా నాలాంటి అపవిత్రుడు, నాలాంటి వ్యభిచారి, నాలాంటి తిరుగుబాటుదారుడు వాక్యం చెప్పకూడదు ప్రభు. అయ్యా అయ్యా నేనే పాటు వాడిని, నా బతికే పాటు తండ్రి. అయ్యా ఒక్కసారి నన్ను క్షమించండి. మనస్ఫూర్తిగా మీ ఎదుట అందరి ఎదుట నేను క్షమాపణ కోరుకున్నాను. నా ప్రతి పాపాన్ని క్షమించి యేసే రక్తం చేత నన్ను పరిశుద్ధపరిచితండి. మీ ఆత్మతో నన్ను నింపండి తండ్రి, మీ యొక్క అభిషేకంతో నింపండి ప్రభు. నన్ను మరుగు చేసేయండి 100% తండ్రి. అయ్యా ఒక్క శాతం నా శరీరం పనిచేసిన మీ ప్రజలు నష్టపోతారు. రేపొద్దున తీర్పు దినాన నేను శిక్షపాలు అయిపోతాను తండ్రి. అయ్యా అయ్యా నన్ను మరుగు చేయండి ప్రభు. అయ్యా అయ్యా నా మనసు కానీ నా శరీరం పనిచేయకూడదు ప్రభు. 100% నన్ను మరుగు చేసి ప్రభు మీరే నన్ను ఆత్మతో నింపమని, అభిషేకంతో నింపి మీ ప్రజలకు అర్థమయ్యే రీతిగా ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభు సంధించబోతున్నారు మీరు. ప్రతి ఒక్కరికి నూతన మర్మాన్ని బయలుపరచబోతున్నారు మీరు. అందును బట్టి యేసయ్యా మీ పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం చెల్లించుడు. వినే ప్రతి ఒక్కరికి వినగల చెవులు, గ్రహింపగల హృదయం, జీవంగల యేసయ్య నామములో మీరు ఇస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రం ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు ఈరోజు తాగుతున్నారు తండ్రి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ప్రభు వెలిగించబోతున్నారు. ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా వెలిగించబోతున్నారు తండ్రి. అందుబట్టి మీ పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి. నేను రోజు అంటా ఉంటా, మీ అందరినీ దిద్దుబాటు చేసుకున్నారా? దిద్దుబాటు చేసుకోండి, దయచేసి దిద్దుబాటు చేసుకోండి. దిద్దుబాటు 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 అని ప్రతిరోజు ప్రతి పూట అనే మాట దిద్దుబాటు. అసలు ఈ దిద్దుబాటు అంటే ఏంటి? దిద్దుబాటు ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో ఎక్కడుంది? దిద్దుబాటు వల్ల లాభాలేంటి? దిద్దుబాటు వల్ల నష్టాలేంటి? చేసుకుంటే ఎంత బాగుంటుంది, చేసుకోకపోతే ఎంత నష్టపడతాం మనకు తెలియాలి. ప్రతిదీ మనకు తెలియాలి. తెలియకుండా, మూలం తెలియకుండా మనం ఏది చేసినా క్లారిటీ రాదండి. దిద్దుబాటు అంటే కరెక్షన్. దిద్దుబాటు అంటే మనల్ని మనం సరి చేసుకోవటం. ఎక్కడైతే తప్పు చేశామో, ఎక్కడైతే పాపం చేశామో, ఎక్కడైతే మనం దేవుణ్ణి బాధ పెట్టామో అది గ్రహించి దాన్ని సరి చేసుకోవటం. మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, ఎవరైనా గబుక్కున మనం కాలు నడుచుకుంటున్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు ఎవరికైనా తొక్కేసాం గబుక్కున చేయి దొక్కామనుకో, లేదా ఇంట్లో కానీ మనం ఏం చేస్తాం? తెలుసుకొని అయ్యో క్షమించు, తప్పైపోయింది, క్షమించు అని మనం సరి చేసుకుంటాం. మన తప్పుని, మన పొరపాటుని సరి చేసుకోవటం, దాన్నే దిద్దుబాటు చేసుకోవటం అంటారు. మనం ఏదైతే అది ఒక ఆత్మీయ మాట దిద్దుబాటు అనేది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుడికి సంబంధించి వ్యతిరేకంగా మనం చేసిన పాపాన్ని గ్రహించి దాన్ని ఒప్పుకోవడాన్ని దిద్దుబాటు చేసుకోవటం అంటారు. ఈ మాట బైబిల్లో ఉందా? తీయండి ప్రతి ఒక్కరు. కీర్తనలు 50:17 దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. మళ్ళీ దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటే మానవుల యొక్క మనసు ఎలాంటిదంటే దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడదండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుద్ది. అరే మన వల్ల బాధపడితే బాధపడ్డాడు లేరా, దాంట్లో ఏముంది? అరే గబుక్కున నీ కాలు తగిలిందిరా, బండి మీద వస్తున్నప్పుడు అది తగిలిందిరా, పాపం రా, ఏముందిలే దాంట్లో, ఉంటామో లేదా మనం, ఏముందిలే. ఒక రకమైన అది లోకపరంగా కూడా అలాగే అంటాం, ఆత్మీయంగా కూడా మనం అలాగే ప్రవర్తిస్తాం. దేవుణ్ణి బాధ పెట్టావు కదరా, సరి చేసుకోరా, ఏముందిలే, ఇవన్నీ ఎవడు చేయడు ఎప్పుడు. ఈ రోజుల్లో ఎవడు బాధ పెట్టాడు దేవుణ్ణి? మనం అన్నీ కరెక్ట్గా ఉండగలమా? అంతా చేయగలమా మనం? ఈ పనికి మాలిన మనుషులు ఎక్కువైపోయారు. అందుకనే బైబిల్లో రాస్తుంది, పరిశుద్ధ గ్రంథంలో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా.
దిద్దుబాటు నువ్వు చేసుకుంటానికి మనసు ఒప్పుకోదు నీకు. ఎందుకంటే నీ శరీరం అడ్డుపడతా ఉంటుంది. ఎందుకంటే నీవు అవకాశం ఇచ్చిన దెయ్యాలు నీ మనసుని కఠినం చేసేస్తాయి. కాబట్టి దిద్దుబాటు చేసుకుంటానికి నువ్వు ఇష్టపడవు. అదే రాసింది బైబిల్లో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటల్ని వెనకకు త్రోసేసావు కాబట్టి నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. ప్రతి ఒక్కరూ, క్రైస్తవుడనే ప్రతి వాడు, క్రైస్తవురాలనే ప్రతి ఒక్కరూ దిద్దుబాటు చేసుకోవాలి. ప్రతి క్షణం దిద్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ భయంకరమైన పాపపు లోకంలో, ఈ భయంకరమైన శాపపు లోకంలో ప్రతి క్షణం దిద్దుబాటు చేసుకోవాలి మనం. దిద్దుబాటు అంటే ఏంటి? మీకేమర్థమైంది? దిద్దుబాటు అంటే ఏంటి? దేవుడికి విరుద్ధంగా మనం చేసింది చిన్నదా పెద్దదా అని కాదు, చేసిన దాన్ని ఒప్పుకుంటాం, పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ఒప్పుకోవటాన్నే దిద్దుబాటు చేసుకోవటం అంటారు. అయితే ఇది 2 రకాల దిద్దుబాట్లు ఉంటాయండి. 2 రకాల దిద్దుబాట్లు. అవి ఏంటంటే, లాంగ్ పాపాలకి దిద్దుబాటు చేసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు పాపాలకి దిద్దుబాటు చేసుకోవాలి. దీనికి మీకు అర్థం అవ్వాలంటే యేసు ప్రభు వారు కాళ్ళు కడుగుతూ ఉంటారు, శిష్యుల కాళ్ళు. అప్పుడు పేతురేమంటాడు, అయ్యా మీరు నా కాళ్ళు కడగడం ఏంటయ్యా అని అడిగినప్పుడు యేసయ్య ఏమన్నారు, నేను నీ కాళ్ళు కడగాలి అన్నారు. అయితే ఓ పని చేయి ప్రభువా, నన్ను ఒళ్ళంతా కడుగయ్యా అంటే, స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు. దానిలోంచి ఒక కోణంలోంచి ఒక పాయింట్ చెప్తున్నాను, దేవుని సహాయం చేత మీరు అక్కడికి వెళ్ళద్దు, సందర్భం అది కాదు. ఒక కోణం ఏంటంటే, ఒక నిజమైన క్రమం ఏంటంటే, క్రైస్తవ్యం క్రమం మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందాలి. ఇది క్రమం. మారు మనస్సు, పాపక్షమాపణ, బాప్తిస్ము. పాపక్షమాపణ అంటే స్నానం చేయిందా, ఒక రకంగా ఒక కోణంలో స్నానం చేయటం అంటే జన్మతః కర్మతః పాపాలు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. మనము మన పితరులను చేసిన పాపాలన్నిటినీ కొంతకాలం, కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులు కాదు, కొంతకాలం దివారాత్రులు పశ్చాత్తాపడి గుండె పగిలేటట్లు ఒప్పుకోవటం ద్వారా మనకి పాపక్షమాపణ జరిగిద్ది. జన్మతః కర్మతః పాపాలన్నీ కొట్టివేయబడతాయి. అప్పుడు మనం బాప్తిసం తీసుకుంటే ఆ రోజు నుంచి బైబిల్ ప్రకారం మనం నూతన సృష్టిగా మార్చబడతాం. ఇప్పుడు క్రైస్తవులకు అంత సీన్ లేదు, సేవకులకి అంతకన్నా పెద్ద సీన్ లేదు. వాళ్ళకి తెలియదు పాపక్షమాపణ అంటే, వీళ్ళకి తెలియదు. 3 రోజుల్లో 3 మునుగులు మునిగినట్టు 3 నిమిషాల్లో మర్డర్ చేసి కూడా 3 నిమిషాల్లో ఒప్పేసుకుంటారు. అభాషణ ఒక చంపేసి బిడ్డను కూడా 3 నిమిషాల్లో ఒప్పేసుకునే గొప్ప క్రైస్తవులు ప్రపంచంలో బయలుదేరారు. దేవుడు ఒప్పుకోరు, దేవుడు అంగీకరించినది. కొంతకాలం ఒక పెద్ద యజ్ఞంలాగా జరగాలి పాపక్షమాపణ అంటే, అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, స్నానం చేయడం అంటే జన్మతః కర్మతః పాపాలు మొత్తం A to Z ఒక పేపర్ మీద మొత్తం బ్లాక్ గనక ఒక బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద వైట్ పెయింట్ వేస్తే ఎలాగా మొత్తం వైట్గా మారిపోద్దో, నీ జీవితంలో ఇంకా ఏ పాపము ఏ శాపం ఉండకూడదు. అది స్నానం చేయడంతో సమానం. ఆ రోజు నుంచి నువ్వు నూతన జీవితం, నూతన ఆత్మీయ జీవితం మొదలవుద్ది. ఇది బైబిల్ ప్రకారం క్రమం. అప్పుడేం జరిగిద్ది? అలా చేసినా కూడా మనం శరీరంతో ఉన్నాం కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న విషయాల్లో అయినా పడిపోతూ ఉంటాం. అది మాట దగ్గరో, చూపు దగ్గరో, ఆలోచన దగ్గరో. మీరు అది చూపించగలరా బైబిల్లో అంటారు. అపోస్తలుడైన పౌలు దేవుడు దమస్కు దగ్గర దర్శించినప్పుడు ఏం జరిగింది? దేవుడు అతన్ని పట్టుకున్నారు. 3 రోజులు అన్నపానీయాలు మానేసి 3 రోజులు అన్నము భోజనం తాగటం తినటం మానేసి 3 దివారాత్రులు ఏడుస్తూనే ఉంటాడు, ప్రార్థనలో పశ్చాత్తాపడతాడు. ఆ తర్వాత చాలా కాలం పశ్చాత్తాపడ్డాడు. అటువంటి సేవకుడు, ఒక గొప్ప అపోస్తలుడు, ఒక గొప్ప ప్రపంచాన్ని కదిలించిన సేవకుడు సేవ చేస్తూ ఉన్న కాలంలో గబుక్కు నోరియాడతాడు. ఎక్కడ? ఒక ప్రధాన యాజకుడిని పట్టుకొని సున్నం కొట్టిన గోడ అంటాడు అపోస్తలుడైన పౌలు. ఏది సేవలో ఉండగా గబుక్కు నోరియాడాడు. వెంటనే దిద్దుబాటు చేసుకుంటున్నాడు. అయ్యో నిజంగా తెలియదండి బాబు, ఈయన ప్రధాన యాజకుడని బైబిల్లో రాసుంది కదా, ప్రధాన యాజకుల్ని కానీ దేవుని సేవకుల్ని దూషించకూడదని నేను ఆజ్ఞను అతిక్రమించాను అని సరి చేసుకుంటున్నాడు. స్నానం చేసిన ప్రతి ఒక్కరూ ఏ రోజుకి ఆ రోజు కాలు కడుక్కుంటా ఉండాలి. అంటే ఆ రోజు మొత్తం మీద కానీ ఎక్కడైతే మనం పొరపాటు చేసామో గుర్తు చేసుకొని, గ్రహించుకొని అది సరి చేసుకోవటం, దాన్ని కాళ్ళు కడుక్కోవడం అంటారు. ఇప్పుడు
అది పెద్ద దిద్దుబాటు, ఇది చిన్న దిద్దుబాటు. అయితే మనం ఇప్పుడు రెండు చేయాల్సి వస్తుంది. ఎందుకని? అది చేయలేదు కాబట్టి. పాపక్షమాపణ అనేది పెద్ద దిద్దుబాటు, అది దిద్దుబాటే, ఇది దిద్దుబాటే. అది స్నానంతో సమానం, ఇది కాళ్ళు కడుక్కోవటంతో సమానం. జన్మతః కర్మతః పాపాలనేమో స్నానంతో మనం గనక పోల్చితే ఏ రోజు కారు దేవుణ్ణి నమ్ముకొని కూడా బాప్తిసం పొంది ఏ రోజు కారు చిన్న విషయంలో అయినా, అదే చిన్న పెద్దన ఉండదు పాపంలో, ఏదైనా పాపమే, ఆజ్ఞాతిక్రమమే పాపం. అలా పొరపాటు చేసినప్పుడు వెంటనే మనం సరి చేసుకుని దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు అంటే ఏంటో అర్థమైందా? దేవునికి విరుద్ధంగా మనం ఏది చేసినా, అది మనుషుల పక్షాన అవ్వచ్చు, కుటుంబ పక్షాన అవ్వచ్చు, ఏదైనా సరే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అన్నీ రాసి పెట్టేశారండి. ఎవరితో ఎలా ఉండాలి, ఎలాంటి సహవాసం చేయాలి, ఎలా చేయాలి, మొత్తం ఏ టు జెడ్ ఒక పుస్తకం అనుకుంటాం, కానీ అది మహా గ్రంథం అండి అది. కాబట్టి మనకన్నీ దేవుడు రాసి ఉంచారు. కాబట్టి మనకి తెలియదు అంటానికి ఏం లేదు, అన్నీ మనకు తెలుసు. తెలిసిన దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ముందుకెళ్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే, దిద్దుబాటు చేసుకోకపోతే ఏం జరిగిద్ది? లోపలికి దెయ్యాలు వస్తాయి. దెయ్యాలు రావటం ఏంటి మనుషుల్లోకి? ఈ పాయింట్ అందక చాలామంది మన మినిస్ట్రీలో వాళ్ళు అంటే ఒప్పుకోవాలిగా, నేను చెప్పాను కదా పెద్దోడు మంచోడు కాబట్టి, ప్రవక్త కాబట్టి ఏదైనా మనకు మేలు చేస్తాడని ఒప్పుకుంటున్నారే కానీ ఫుల్ క్లారిటీ లేదు. చాలామందికి డౌట్ మనుషుల్లోకి, బాప్తిసం పొందిన వాళ్ళకి, రోజు ఆరాధన చేసే వాళ్ళకి దెయ్యాలు రావడం ఏంటి అనే డౌట్తో అల్లాడిపోతున్నారు. ఇంకొకటి, నేను విశ్వాసిగా, నాకు 40 ఏళ్ళు, 2003లో నేను విశ్వాసిగా దేవుళ్ళలోకి విశ్వాస జీవితం మొదలైంది. 2003, 2015లో నేను సేవకు పిలువబడ్డ దేవాది దేవుని చేత అభిషేకం పొందుకున్న తర్వాత మినిస్ట్రీలో సేవ మొదలైంది. 3.5 సంవత్సరాలు అయింది. ఈ 3.5 సంవత్సరాలు అండి, అసలు నా అనుభవాలు చెప్తే మీరు షాక్ అయిపోతారు. దాన్ని చెప్పి అప్పుడు మీకు దాని రిలేటెడ్గా ఉన్న వాక్యాన్ని చూపిస్తా. ఎవరితో మాట్లాడినా దెయ్యం వచ్చేసేదండి లోపలికి. ఫోన్లో మాట్లాడితే దురాత్మ వచ్చేది వేరే వాళ్ళలోంచి. మా యొక్క చుట్టాలను ఎవరినైనా బండి ఎక్కించుకుంటే దెయ్యం వచ్చేసేది లోపలికి. చర్చిలో వాళ్ళతో మాట్లాడితే దెయ్యం వచ్చేసేది. చిల్లర మారిస్తే దెయ్యం వచ్చేది లోపలికి. తింటే దెయ్యం వచ్చేది. ఫుడ్డు ఏది చేసినా దురాత్మ లోపలికి వచ్చేసేదండి. రావటం, తెలియటం, దిద్దుబాటు చేసుకోవడం. దిద్దుబాటు చేసుకుంటే ఎంబడే దెయ్యం వెళ్ళిపోయేది. కానీ ఎందుకు వస్తుందో అర్థమయ్యేది కాదు. పిచ్చి పట్టేది. మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో అంత అనుభవం లేక, ఇదేంటి మనుషులతో మాట్లాడితే దెయ్యం వస్తేంటి, వాళ్ళలోంచి వచ్చేస్తేంటి, ఏదన్నా తింటే దెయ్యం వస్తుందేంటి, చిల్లర మారిస్తే దెయ్యం వస్తేంటి, షాప్కి వెళ్తే దెయ్యం వస్తేంటి, దురాత్మ వస్తేంటి లోపలికి. అస్సలు అందలేదండి నాకు పాయింట్. పిచ్చి పట్టింది. ఎందుకని? విశ్వాసిగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు ఇది నేర్పించలే మాకు. బయట చర్చిల్లో కూడా ఎవడా నేర్పించట్లా. మీరంతా వేరు వేరు చర్చి మెంబర్స్ కదా, వేరే డినామినేషన్లు, వేరే ఊర్లు, వేరే చర్చిలో ఉన్నారు కదా. ఈ సబ్జెక్ట్ ఎవరన్నా నేర్పించారా? మరలా చెప్తున్నాను, పవర్ఫుల్ సబ్జెక్ట్, జాగ్రత్తగా వినండి. ఏది చేసినా వచ్చేసేదండి. సెలూన్కి వెళ్ళేవాడిని క్రాఫ్ట్ చేయించుకోవడానికి, అంతే, వాళ్ళలోంచి నాకు వచ్చేసేది. మార్కెట్కి వెళ్తే వచ్చేసేది దెయ్యం నాలోకి. తేడా తెలిసిపోయేది. మీకు ఎలా తెలుస్తుంది ప్రవక్త గారు? నీకు తెలుస్తుంది. సడన్గా మనసు పాడైపోద్ది, సడన్గా తలనొప్పి వస్తుంది, సడన్గా ఒక రకమైన బాడీ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు దాకా బాగానే ఉంటుంది, సడన్గా ఏదో జరుగుతూ ఉంటుంది. సడన్గా ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి, సడన్గా తలనొప్పి ఎందుకు వస్తాయి, అప్పుడు దాకా నవ్వుతూ ఉండేవాడిని, సడన్గా ఎందుకు మనసు పాడైపోతూ ఉంటుంది అంటే ఏదో జరిగింది. అంటే వేరే వాళ్ళలోంచి దురాత్మ వచ్చింది అనమాట. వేరే ప్రదేశంలోంచి, మనుషుల్లోంచి, ఆ వస్తువుల ద్వారా, తిండి ద్వారా దురాత్మ వచ్చింది. చాలా కొత్తగా ఉంది కదా సబ్జెక్టు, భయంకరంగా ఉంది కదా. ఎవరు చెప్పట్లేదు కదా ఈ సబ్జెక్టు. ఇది కొంత మన మినిస్ట్రీ వాళ్ళకే పనిచేస్తుంది అనుకున్నారా? భ్రమపడద్దు. ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘం, దేవుని పిల్లలు అనబడే వాళ్ళు ప్రతి ఒక్కరికి రూలు పనిచేస్తుంది. ప్రతి ఒక్కరిలోకి దురాత్మలు వెళ్తాయి. మనం దేవుని పిల్లలం కాబట్టి, మనందరం దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం చేత కొనబడ్డాం కాబట్టి, మనం భూమి మీద ప్రత్యేకించబడిన వాళ్ళం కాబట్టి మన మీద ఈ అటాక్ ఎక్కువ ఉంటుందండి. అవునా కదా? ఒక పేదవాడి మీద అటాక్ ఉంటుందా, ఒక విఐపి మీద అటాక్ ఉంటుందా? ఏమీ లేనివాడి మీద దొంగ, ఇప్పుడు నా దొంగతనం చేద్దాం అనుకుంటాడా? బాగా కోటీశ్వరుడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళ పిల్లల మీద కానీ,
అటాక్ జరుగుతూ ఉంటుంది. దేవుని పిల్లలమైన మనం భూమి మీద ప్రత్యేకించబడిన వాళ్ళం, మనం దేవుని యొక్క కృప పొందుకున్న వాళ్ళం, దేవుని యొక్క రక్షణ పొందుకున్న వాళ్ళం. కాబట్టి మన మీద ఎక్కువ అటాక్ జరుగుతూ ఉంటుంది. అపవాది యొక్క దాడి, వాడికి అధికారం ఉంటే, వాడికి అవకాశం ఉంటే నీలోకి నాలో కూడా వస్తాడు, ప్రవక్త అయిన నాలో కూడా వస్తాడు. దాంట్లో ఏముంది? మీకు ఏది చెప్పినా పరిశుద్ధ గ్రంథంలో చూపించే నేను చెప్తాను. ముందు నా బాధని, నా యొక్క ఆవేశాన్ని పంచుకోండి. ఏమర్థమయ్యేది కాదండి, పిచ్చి పట్టేది నాకు. ఇదేంటిది, మనుషులతో మాట్లాడితే దెయ్యం రావటం ఏంటి? నేనేం తప్పు చేయలేదు కదా. ఆ ప్రదేశానికి వెళ్తే దెయ్యం రావడం ఏంటి? తింటే దెయ్యం రావడం ఏంటి? ఏది చేసినా దెయ్యం వచ్చేదండి. జాబ్ చేసుకునేటప్పుడు మా కొలిక్కి 500 నోటు ఇచ్చి మా కొలిక్ దగ్గర నుంచి చిల్లర తీసుకున్నా, అంతే. తేడా అయిపోయింది. ఏంటంటోగా ఉంది. సాయంకాలం కనిపెట్టి ఎక్కడి నుంచి తేడా వచ్చిందని చూస్తే, రోజు మొత్తం మీద స్కాన్ చేస్తే మా కొలిక్ దగ్గర నుంచి చిల్లర తీసుకున్నా. చిల్లర తీసుకుంటే దెయ్యం వచ్చిందా? పట్టిందండి ఆ రోజు. సెలూన్కి వెళ్తే దెయ్యం వచ్చేసింది లోపలికి, తింటే దెయ్యం, హోటల్కి వెళ్తే దెయ్యం, ఏది చేసినా లోపలికి రావడమే. అది దిద్దుబాటు చేసుకుంటే పోయేది. అసలు దీనికి ఆధారం ఏంటి? దీనికి మూలం ఏంటి? బైబిల్లో ఎక్కడైనా ఉందా ఇటువంటి సందర్భాలు? మీకు 2 వ్యక్తుల్ని, 2 వ్యక్తులు మీ ఎదుట పెడతాను బైబిల్లో. పాత నిబంధనలో ఒక వ్యక్తిని, కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని. దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు దెయ్యానికి మానవుల్లో రావటానికి? అభిషేకం పొందుకున్న వాళ్ళలోకి దెయ్యాలు వస్తాయా? దేవుణ్ణి రోజు ఆరాధించే వ్యక్తుల్లోకి దెయ్యాలు వస్తాయా? మనం బైబిల్లో చూద్దాం. పాత నిబంధనలో ఒక వ్యక్తిని చూద్దాం. 1 సమూయేలు 16-14 వచనం. 16-14 జాగ్రత్తగా చూడండి. 1 సమూయేలు 16-14 గట్టిగా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది. చాలు. పాత నిబంధనలో సౌలు అనే ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు. ఈ సౌలు దేవుని యొక్క జాతి వాడే, అన్యుడేం కాదు. మనందరికీ తెలుసు. పాత నిబంధనలో సౌలు అనే ఒక 12 గోత్రాల్లో ఒక గోత్రీయుడు ఈ యొక్క సౌలు. ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు ఇతను. ఈ సౌల్లోకి ఏం జరిగింది? దురాత్మ ఒకటి వచ్చి దేవుని పర్మిషన్తో, దేవుని వద్ద నుండి, అంటే దేవుడి దగ్గర దెయ్యాలు ఉంటాయని కాదు, కళ్ళు పోతాయి దేవుని అపార్థం చేసుకుంటే. దేవుని యొక్క పర్మిషన్తో, దేవుడి యొక్క పర్మిషన్తో దెయ్యం అధికారంతో వచ్చింది. ఎవరిలోకి? సౌలులోకి. ఈ సౌలు మామూలు మనిషి, అభిషేకం లేని వ్యక్తి. అవునా? మీరు అంటారుగా, మరి అభిషేకం ఉన్న సేవకుల్లోకి దెయ్యాలు వస్తాయా ప్రవక్త గారు? మరి ఇతనెవరు చూడండి. అసలు ఇతను ఎవరో చూపిస్తాను చూడండి. 1 సమూయేలు 10:1. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. బాబా, ఎంత క్లారిటీగా ఉందండి బైబిల్లో. యెహోవా నిన్ను అభిషేకించారు. ఒక పెద్ద ప్రవక్త. సమూయేలు మామూలుడు కాదు, చిన్న వయసు నుంచే దేవుని యొక్క మందిరంలో పెరిగిన వ్యక్తి, దేవుని యొక్క స్వరాన్ని విన్న గొప్ప ప్రవక్త అండి సమూయేలు. అటువంటి సమూయేలు తైలపు బుట్టు తీసుకొని సౌలు, మనం ఎవరైతే దురాత్మ పట్టిందని చదివామో అతనికి గురించి ముందు, జరగక ముందు ఇన్సిడెంట్ అతని గురించి మనం తెలుసుకుంటున్నాం. యెహోవా చేత అభిషేకం పొందుకున్నవాడండి సౌలు. సామాన్యమైన వ్యక్తి కాదు. జీవం గల దేవుడైన యెహోవా దేవుని యొక్క అభిషేకం పొందుకున్నవాడు ఈ సౌలు. క్లారిటీ వచ్చిందా? డౌట్లు మొదలవుతున్నాయా? నిజమే కదా. అభిషేకం పొందుకున్న బైబిల్లో ఉంది కదా. అభిషేకం పొందుకున్న వ్యక్తిలోకి దెయ్యం రావటం ఏంటి? అది కూడా దేవుడు పర్మిషన్తో, అది కూడా దెయ్యం అధికారంతో వచ్చి సౌలునేంటి హింసించేస్తుంది? డౌటేనా? 2 1 సమూయేలు 10:11. ఇతను ఇంకెవరు? పూర్వము అతన్ని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. దీని అర్థం ఏంటి? సౌలు కూడా ప్రవక్తలలో ఒకడా? ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయిపోయాడా?
ఇతను మొన్నటిదాకా మామూలుగానే ఉన్నాడు కదా, ఇతను ఇలా లేడు కదా, ఇతను ఎప్పుడూ ప్రవచించలేదు కదా. ఎప్పుడైతే యెహోవా అభిషేకం పొందుకున్నాడో సౌలు, అతను వస్తూ ఉండగా ప్రవక్తలతో పాటు తను కూడా ప్రవచించటం మొదలుపెట్టాడు. ప్రవక్తల్లో ఉన్నాడా అని అనిపించుకున్న గొప్ప వ్యక్తి సౌలు. క్లారిటీ తెచ్చుకోండి దేవుని పిల్లలారా. ప్రపంచవ్యాప్తంగా మరుగైపోయిన ఈ సత్యాన్ని దేవుడు ఈ పాపి ద్వారా మీకు బయలుపరుస్తున్నారు. సౌలు అనేవాడు మామూలు వ్యక్తి కాదు, సౌలు అనేవాడు ఒక అన్యుడు కాదు, సౌలు అనేవాడు ఒక సాధారణమైన వ్యక్తి కాదు. సౌలు ఒక యెహోవా చేత అభిషేకించబడిన గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ప్రవక్తల్లో కూడా ఉన్నాడా అనిపించుకున్న వ్యక్తి సౌలు. అటువంటి సౌలులోకి దురాత్మ వచ్చింది. లోపలికి వచ్చి మనోడికి మామూలుగా కాదు, చుక్కలు చూపించింది. సౌలుకి వెరపిస్తూ ఉండేది, ఇసుకిచ్చేస్తూ ఉండేది. అతనికి ఒక రకమైన వైబ్రేషన్ తీసుకొచ్చి పిచ్చ పిచ్చమల్లని చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే దురాత్మ, చెడ్డ ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నిన్ను గలిబిలి చేసేస్తుంది, మనసు పాడు చేస్తుంది, నీ శరీరం పాడు చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, దురాత్మ, చెడ్డ ఆత్మ నీలోకి వచ్చినప్పుడు, దురాత్మ నీలోకి వచ్చినప్పుడు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నువ్వు నష్టపోతావు. నీలోకి వస్తే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఇటువంటి అభిషేకం పొందుకున్న సౌల్లోకి, ప్రవక్తల్లో ఉన్నాడా అన్న ఈ వ్యక్తిలోకి దురాత్మ ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఏ కారణం లేకుండా దేవుడు పర్మిషన్ ఇస్తారా? దేవుడి స్వరూపం మానవులండి, అందులోనూ దేవుని యొక్క ఇశ్రాయేలు జనాంగం సౌలు అనేవాడు. మరి తన జనాంగంలోకి, తన ప్రజలలోకి, తన పిల్లల్లోకి, ఈరోజు క్రైస్తవులు అనబడే మనలోకి దెయ్యం రావటానికి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? అంతుపట్టని సమస్య. దానికి ఒక ఆధారం, బలమైన కారణం ఉందండి. అదే చదవండి ఒకసారి, 1 సమూయేలు 15:11. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. జాగ్రత్తగా వినండి. అర్హత లేనోణ్ణి, యోగ్యత లేనోణ్ణి దేవుడు ఇశ్రాయేలు యొక్క మొదటి రాజుగా అభిషేకించి పట్టాభిషేకం చేయించారు. గాడిదల కోసం వెళ్తే సౌలుని, గాడిదల కోసం వెళ్ళిన సౌలుని అభిషేకించి దేశానికి రాజుగా చేశారండి. అర్హత ఉందా సౌలుకి? యోగ్యత ఉందా? కృప ద్వారా సౌలు రాజుగా అయ్యాడు. ఏమన్నా ఎన్నుకున్నారా? వాళ్ళ నానేమన్నా రాజా? ఏమీ లేదు. కేవలం దేవుడి యొక్క మంచితనం ద్వారా, కృప ద్వారా, కనికరం ద్వారా, ప్రేమ ద్వారా రాజు అయిపోయాడు. మామూలు వ్యక్తి. అయితే అయ్యగారు నాటకాలు ఆడటం మొదలుపెట్టాడు, అయ్యగారు ఓవర్ యాక్షన్ చేయటం మొదలుపెట్టాడు మనలాగా. అర్థమవుతుందా? అక్కడ ఏముంది? అనుసరింపక నా ఆజ్ఞలు గైకొంటలేదు. నేను ఏదైతే ఆజ్ఞ వేశానో ఆ ఆజ్ఞలన్నీ ధిక్కరిస్తున్నాడు కాబట్టి దేవుడు బాధపడటం మొదలుపెట్టారు. తర్వాత 22-23 వచనాలు అదే అధ్యాయం. జాగ్రత్తగా స్పష్టంగా చూడండి, విలువైన సబ్జెక్ట్ ఇది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆజ్ఞని పాటించడం వల్ల వచ్చే సంతోషం ఇంకా దేని వల్ల రాదు దేవునికి. దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదని ఇంకో చోట ఉంటది. అవి మన క్షేమం కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన కాపుదల కొరకు, మన మంచి కొరకు దేవుడు ఆజ్ఞలు కొన్ని ప్రజలకు ఇచ్చారు. తండ్రి తన పిల్లలకి ఇచ్చినట్లు ఇచ్చారే గాని వేరే ఉద్దేశంతో కాదు. నువ్వు ఎలాగైతే నీ పిల్లలకి మంచి కోసం, ఒరే రాత్రిపూట 10 దాటినంత ఇంటికి వచ్చేయాలి, నువ్వు అమ్మా నువ్వు ఆడపిల్లకి వయసులో ఉన్నావు, జాగ్రత్తగా వచ్చే, నువ్వు ఎక్కువ మాట్లాడద్దు మగోళ్ళకి, అవి ఎందుకోసం? కోపంతో ఇచ్చేవా? ప్రేమ లేకుండా ఇచ్చేవా? మన బాగు కోసం మన తల్లిదండ్రులు మనకు ఆజ్ఞలు పెడతారు, స్కూల్లో ఆజ్ఞలు పెడతారు. టయానికి రావాలి, టయానికి చదువుకోవాలి, టయానికి వెళ్ళిపోవాలని. అది కోపంతోనా? ఆజ్ఞలనేవి, కండిషన్స్ అనేవి ప్రపంచం అంతా అన్ని చోట్ల ఉంటాయి. దేవుడు కూడా మన క్షేమం కోసం, మనకి మంచి జరగాలని, మనకు ఆశీర్వాదం కోసం కొన్ని ఆజ్ఞలు పెట్టారు. బైబిల్ ప్రకారం చరిత్రకారులు మన
మన ముందోళ్ళు అంటే పెద్ద పెద్ద సేవకులు చెప్పేది ఏంటంటే 613 కానీ 12 నాకు గుర్తులేదు, 613 ఆజ్ఞలు బైబిల్లో దేవుడు మన కొరకు మానవుల కొరకు రాయించి ఉంచారు. అవన్నీ మన క్షేమం కొరకే, మన మంచి కొరకే తప్ప వేరే ఉద్దేశం కాదు. అయితే స్పష్టంగా ఇక్కడ ఉంది, ఒకడు దేవుని ఆజ్ఞను పాటించటం వల్ల దేవుడు ఆనందిస్తారు తప్ప బలులు అర్పించడం వల్ల దేవుడికి ఆనందం రాదు. నెక్స్ట్, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. చాలు. ఇక్కడ స్పష్టంగా అర్థం ఏంటంటే, నేనేం చెప్పదలుచుకున్నానంటే, సౌలు అర్హత యోగ్యత లేకపోయినా దేవుడి కృప ద్వారా రాజుగా చేయబడితే సౌలు దేవుడి ఆజ్ఞలు ధిక్కరించడం మొదలుపెట్టాడు. దేవుడి ఆజ్ఞలు పాటించట్లేదు, దేవుణ్ణి దుఃఖపెడుతున్నాడు. అర్హత లేకపోయినా పెట్టినందుకు కృతజ్ఞత చూపించాల్సిన సౌలు దేవుడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించి దేవుడి గాయాలు రేపుతున్నాడు. కాబట్టి సౌలులోకి దురాత్మ వచ్చేసింది. ఎవరైతే దేవుని ఆజ్ఞని ధిక్కరిస్తారో వాళ్ళలోకి గ్యారంటీగా దురాత్మ వస్తుంది బైబిల్ ప్రకారం. సౌలు అభిషేకం పొందుకున్నవాడే, సౌలు ప్రవక్తల్లో ఉన్నాడు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల సౌలులోకి దురాత్మ వచ్చి మానసికంగా శారీరకంగా సౌలుని బాగా ఏడిపించిందండి. నువ్వు నేను ఆజ్ఞను ధిక్కరించిన ప్రతిసారి మనలోకి దురాత్మ వచ్చేస్తుంది. దానికి అధికారం ఉంటుంది, దేవుడు కూడా పర్మిషన్ ఇస్తారు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు కృప ద్వారా నీకు రక్షణ ఇచ్చారు, దేవుడు కృప ద్వారా నిన్ను దేవుని బిడ్డగా మార్చుకున్నారు. ఆజ్ఞలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. నేను, నువ్వు, పాస్టరు ఎవరని కాదు, ఎవరైనా సరే దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞాతిక్రమే పాపం, ఆజ్ఞాతిక్రమే పాపం. పాపం చేసినప్పుడు దురాత్మ మానవుల్లోకి, అది సేవకుడైనా విశ్వాస అయినా అభిషేకం పొందుకున్నోడైనా లేనోడైనా ఎవరిలోకైనా రావటానికి దురాత్మకి అధికారం ఉంటుంది. అది అధికారంతో మనలోకి వస్తుంది. మనమే దానికి అవకాశం ఇచ్చినట్లు. సౌలు అవకాశం ఇచ్చాడు. అమాలేకుల విషయంలో స్పష్టంగా చెప్పారు, నువ్వు ఇలా చేయమని చెప్పినప్పుడు ఆయన సొమ్మేం పోయిందండి, చేయలేదు, ఆజ్ఞ అతిక్రమించాడు. ఆ తర్వాత 15వ అధ్యాయంలో ఆజ్ఞ అతిక్రమించాడు సౌలు. దురాత్మేమో 16వ అధ్యాయంలో వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో తన జీవితంలోకి భయంకరమైన దురాత్మ ఒకటి లోపలికి వచ్చి వెరపింపగా, నీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ ఉదయకాలం దేవుడిని హృదయాన్ని తెరుస్తున్నారు యేసయ్య నామంలో, నీ మనోనేత్రాలు తెరుస్తున్నారు యేసయ్య నామంలో. ఒక వ్యక్తిని మనం చూసాం పాత నిబంధనలో, ఇతను మామూలు వ్యక్తి కాదు. అలాగే రెండో వ్యక్తి కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని చూద్దాం. కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని చూద్దాం. లోకాసు వార్త 22:3. దేవుని పిల్లల్లోకి దురాత్మలు వస్తాయా? అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. యూదా ఇస్కరియోతులోకి సాతాను ప్రవేశించెను. ఇదేంటండి, శిష్యుడేనా? ఉందా, బైబిల్లో ఉందా? యూదా ఇస్కరియోతులోకి, మనిషిలోకి సాతాను ప్రవేశించెను. శిష్యుల్లోకి ప్రవేశించడం ఏంటి? పాత నిబంధన భక్తులు ఇప్పుడు సౌల్లో అక్కడ ఏముంది? దురాత్మ ఒకటి. ఇక్కడైతే డైరెక్ట్గా సాతాను, దురాత్మ, దెయ్యం ఇవన్నీ ఒకటే. ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నాం, దేవుని పిల్లలమైన మనం. అయితే ఈ శిష్యుడు ఏంటండి, యోధా ఇస్కరియోతులోకి రావడం ఏంటి? సాతాను. అర్థమవుతుందా? ఇతను ఎవరు? శిష్యుల్లో ఒకడు. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్న పవర్ఫుల్ శిష్యుల్లో
12 మంది ఏర్పాటు చేసుకున్నారు. ఆ 12 మందిలో యోధా ఇస్కరియోతు ఒకడు. దేవుని యొక్క శిష్యుడండి యోధా ఇస్కరియోతు. సృష్టికర్తతో కలిసి తిన్నాడు, సృష్టికర్తతో కలిసి పడుకున్నాడు, కలిసి సేవ చేశాడా లేదా? అవునా కదా? ఇతనికి అధికారాలు ఉన్నాయి. చూడండి ఒకసారి లోకా 9:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి ఇచ్చారా లేదా? 12 మందిలో ఉన్నాడా లేదా? సౌలు ఎవరు? అభిషేకం పొందుకున్నవాడు, ప్రవక్తల్లో ఉన్నవాడు. అతనిలోకి దురాత్మ వచ్చింది. కొత్త నిబంధనలో దేవుని యొక్క శిష్యుడు. సౌలు కంటే ఇంకా గొప్పోడండి యోధా ఇస్కరియోతు. డైరెక్ట్ గా సృష్టికర్తతో నడిచాడు, సృష్టికర్తతో తిన్నాడు, సృష్టికర్తతో సేవ చేశాడు. అటువంటి గొప్ప శిష్యుడిలో కూడా సాతాను ప్రవేశించాను. దీన్ని ఇక్కడే పక్కన పెట్టండి. మీరు ఎప్పుడైనా మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క అభిషేకం ఉన్న స్తుతుల పుస్తకాలు వేరే వాళ్ళకి ఇవ్వటం ద్వారా మీలోకి దెయ్యాలు వచ్చినాయా? ఈ సువార్త, ఈ సత్యం వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా మీకు దురాత్మలు వచ్చినాయా? డౌట్ వచ్చిందా? మనం చేసేది మంచి పనే కదా. పుస్తకం ఇవ్వటం మంచిదే కదా, పాంప్లెట్ ఇవ్వడం మంచిదే కదా, దేవుడి పనే కదా చేస్తున్నాం, దేవుడి యొక్క సత్యమే కదా చెప్తున్నాం ఎదుటి వాళ్ళకి. అయినా దెయ్యం రావడం ఏంటి, అయినా దురాత్మ రావడం ఏంటి అనేది పెద్ద డౌట్ అండి. మాకు వస్తే మేము ప్రవక్తలం కదా, ఎవరికైనా మంచి ప్రార్థన, ఇప్పుడు విడుదల ప్రార్థన చేశాను అనుకోండి, నాకు వస్తుంది. మాకు వస్తే గ్యారంటీగా. డౌట్ వస్తుందా మీకు? చెడ్డ పని చేస్తే వస్తుందండి ప్రవక్త గారు. ఇప్పుడు మంచి పనే కదా చేసింది మేము. దీనికి అర్థం ఏంటి? పాత నిబంధనలో సౌలు పాపం చేశాడు. ఆజ్ఞ అతిక్రమించడం పాపం చేశాడు కాబట్టి దురాత్మ లోపలికి వచ్చింది. యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? ఎందుకు సందర్భం చూడండి ఒకసారి. యోహాను 13:27 చూడండి ఒకసారి. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఎవరిచ్చారు? అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చుదునో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. ముక్క పుచ్చుకోగానే సాతాను ప్రవేశించడం ఏంటండి? అసలు క్లారిటీ ఉంది ఏమన్నా? అర్థమవుతుందా మీకు? ఎవరిచ్చారు? సృష్టికర్త ఇచ్చారు, మహాపరిశుద్ధుడు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? శిష్యుడికి ఇచ్చారు. తనతో ఉన్న శిష్యుడేనా? దేవుని శిష్యుడు కదండి. డైరెక్ట్ గా రోజు 3.5 సంవత్సరాల నుంచి వెంబడించాడు. దేవుడు శిష్యుడికి, యేసయ్య శిష్యుడికి ఒక ముక్క ఇవ్వగానే సాతాను ప్రవేశించడం ఏంటి? అంటే ఏదో లాజిక్ ఉందనే కదా, అంటే ఏదో మర్మం ఉందనే కదా. పాత నిబంధనలో సౌలులోకి దురాత్మ ఎందుకు వచ్చింది? తప్పు చేస్తే వచ్చింది. ఆజ్ఞను అతిక్రమిస్తే దురాత్మ లోపలికి వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతున్నాను, నువ్వు అభిషేకం ఉన్న పుస్తకాలు కానీ, దేవుడి సువార్త కానీ, దేవుడికి సంబంధించిన ఏ పని చేసినా నీలోకి ఎదుటోళ్ళలోంచి దురాత్మ ఎందుకు వస్తుంది? నువ్వు చేసేది మంచి పనే కదా. యోధా ఇస్కరియోతు తీసుకుంది మంచి పనే కదండి. మొక్క పట్టుకుంటే తప్ప అది ఏమన్నా? అది పాపమా? సౌలైతే పాపం చేశాడు, ఇది చేసింది మంచి పనే కదా. సౌలు చెడ్డ పని చేస్తే వచ్చింది దురాత్మ, ఇక్కడ మంచి పని చేస్తే దురాత్మ వచ్చింది. సౌలేమో పాత నిబంధన సౌలు చెడ్డ పని చేయటం వల్ల సౌలులోకి దురాత్మ వచ్చి భయంకరంగా ఆడేసుకుంది దురాత్మ. కొత్త నిబంధనలో యోధా ఇస్కరియోతు మంచి పని చేస్తే దురాత్మ వచ్చింది. నువ్వు చేసింది మంచి పనా చెడ్డ పనా? పుస్తకాలు అవ్వటం, మన మినిస్ట్రీ గురించి చెప్పడం మంచి పనా చెడ్డ పనా? మరి ఎందుకు నీలోకి దురాత్మలు వస్తున్నాయి? మంచి పని చేస్తే దురాత్మలు రావడం ఏంటండి? పవర్ఫుల్ మర్మం ఉంటుంది. చెప్పాలి గురిని అంటే చెప్తా ఉంటే ఇంకా దాని మీద ఒక అవగాహన వస్తుంది. మంచి పని చేయటం వల్ల దురాత్మ ఎందుకు వచ్చింది? ముక్క తీసుకోవడం మంచి పనే కదా. జాగ్రత్తగా స్పష్టంగా ఇది లోతైన మర్మం. చేసేది మంచి పనే, మనం యోగ్యత లేకుండా చేస్తే దురాత్మ వచ్చేస్తుంది. చేసేది మంచి పనే, మనం పర్ఫెక్ట్గా లేకుండా ఆ పని చేస్తే యోధాలోకి వచ్చినట్టు నీలోకి నాలో కూడా దురాత్మ వచ్చేస్తుంది. దేవుని యొక్క లక్షణాలు కలిగి, అంటే ఆదామును దేవుడు చేసినప్పుడు ఏ స్వరూపంలో ఉన్నాడో, పాపం లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నాడో,
నువ్వు నేను అలా ఉంటేనే అప్పుడు ఏ దురాత్మ నీలోకి నాలోకి రాదు. మనం ఇంకా క్రీస్తు స్వరూప్యం పొందల. నువ్వు కానీ నేను కానీ మనం రోజు రోజుకి పరివర్తన చెందుతున్నాం. రోజు రోజుకి మనం దేవుడి దగ్గర అవుతున్నాం. స్తుతించడం ద్వారా, ఆరాధన ద్వారా, పశ్చాత్తాపం ద్వారా మనం ఇది అలా చేస్తూ ఉండగా ఒకానొక దినాన మన జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల మనం క్రీస్తు స్వరూప్యంలోకి వెళ్ళిపోతాం. అంటే కోల్పోయిన స్వరూపం, దేవుని స్వరూపం మరలా మనకి వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల. అప్పుడు మనలోకి ఏ దురాత్మ రాదు, ఏ దయ్యం రాదు, ఎవరేం చేయలేరు. అప్పటి వరకు మీరు అభిషేకం ఉన్న పుస్తకాలు ఇస్తున్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారా మీరు? నేను పర్ఫెక్ట్గా ఉన్నానా? నేను కూడా పరివర్తన చెందుతూ ఉన్నానండి. రోజు రోజుకి దినదినం అభివృద్ధి అవుతున్నాను. ఆత్మలో, ఆత్మీయ స్టేజీలో రోజు రోజుకి దగ్గర అవుతున్నాను దేవుడికి. నేను కాదు కదా అంత ఈజీగా ఎవ్వడో క్రీస్తు స్వరూపంలోకి రాలేం. అది మహాయాగం చేయాలి. అది రోజు రోజుకి దినదిన అభివృద్ధి అవుతూ ఉంటాం. పౌలు కూడా ఎప్పుడు అంటాడు ఆ మాట? తన యొక్క చివరి స్టేజ్లో 30 సంవత్సరాలు సేవ చేశాడు. చివరిలో అంటున్నాడు, సేవ చివరిలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాను. మనం ఇది జర్నీ మధ్యలో ఉన్నాం. కాబట్టి నువ్వైనా నేనైనా మంచి పని చేసినా కూడా దేవుని స్వరూపంలో లేకుండా, దేవుని యొక్క లక్షణాలన్నీ కలిగి లేకుండా మనం మంచి పని చేస్తున్నాం. కాబట్టి దానికి అధికారం వస్తుంది. ఒకటి, చెడ్డ పని చేసినా నీలోకి దెయ్యం వస్తుంది. 2, మంచి పని చేసినా నీలోకి దెయ్యం వస్తుంది. మంచి పని చేస్తే రావడం ఏంటి? మనం మంచి పనే, కానీ యోగ్యత కలిగి చెయ్యాలి, అర్హత కలిగి చెయ్యాలి. పర్ఫెక్ట్గా ఉండి దేవుని యొక్క స్వరూపం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు. ఆయన మనలో ఉండగా మన స్వభావాలు చెడ్డగా ఉంటాయి. అది ఎంతవరకు న్యాయం? దేవుని నమ్ముకున్నామని చెప్తాం, బాప్తిసం పొందామని చెప్తాం, రోజు వాక్యాలు వింటున్నామని చెప్తున్నాం. మరి దేవుని స్వరూపంలోకి నువ్వు వచ్చేసావా? క్రీస్తు స్వరూపంలోకి నేను వచ్చానా? రాలేదు, జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా మనం పర్ఫెక్ట్గా లేకుండా ఇస్తున్నాం. కాబట్టి మనలోకి దురాత్మ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. అది వాక్యం. అలాగని నువ్వు భయపడిపోయి మానేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. 2 నిమిషాలు, 1 నిమిషం ఎక్కువ, 2 నిమిషాల్లో దిద్దుబాటు చేసుకుంటే పోద్ది. అలాగని నువ్వు మానేసావనుకో ఆశీర్వాదం రాదు నీ. 2 రకాలుగా రోజు మొత్తం మీద మనం దిద్దుబాటు చేసుకోవాలి. 1, చెడ్డ పని చేసినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, సినిమా చూసావా, దురాత్మ వచ్చేస్తుంది నీకు. సరసాలాడేవా వేరే వాళ్ళతో, దురాత్మ వస్తుంది. మోహ చూపు చూసావా, దురాత్మ వచ్చేస్తుంది. రోజు మొత్తం మీద మనం బయటికి వెళ్ళి వచ్చామా, దురాత్మ వస్తుంది. ఇది ఒక మీ క్లారిటీ ఇవ్వాలండి జాగ్రత్తగా. ఇప్పుడు అంత క్లారిటీ వచ్చింది ఎందుకు వస్తాయి ఏంటని. మీకు డౌట్ ఏంటంటే, బయటికి వెళ్ళి రావటం వల్ల ఏంటండి, సెలూన్కి వస్తే ఏంటి, చిల్లర మారిస్తే ఏంటి? దీనికి ఒక పవర్ఫుల్ మీనింగ్ ఉందండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుని పిల్లలారా. ఆదాము అవ్వ పాపం చెయ్యకముందు, ఒకసారి బైబిల్ తీయండి, ఆదికాండం 1వ అధ్యాయం 31 చదవండి స్పష్టంగా. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవుడు 6 రోజుల్లో అన్నిటినీ చేసి, అప్పుడు అనే మాట ఏంటంటే, మనుషులు చేశారు, అప్పటికి జంతువుల్ని, ఆకాశ పక్షుల్ని, భూమిని, ఆకాశాన్ని అన్ని చేశారండి ఆయన. అన్ని చేసిన తర్వాత మొత్తం A to Z ఇంకేం మిగల్లా అన్ని చేసిన తర్వాత అన్న మాట ఏంటి? దేవుడు చేసినంతా మంచిగా ఉండెను. దేవుడు చేసిన యావత్తు మంచే చేశారు. మంచివాడు ఎప్పుడు మంచే చేస్తారు. దేవుడిలో చెడు లేదు, ఆయన చెడు చేయలేదు. దేవుడు మహాపరిశుద్ధుడు, ఆయన అందరిని మంచిగా చేశారు. జంతువుల్ని కానీ, ఆదాము అవ్వని కానీ అందరినీ మంచిగానే చేశారు. ప్రతి ఒక్కరిలో మంచే పెట్టారు, ఆయన చెడు పెట్టల. అయితే ఆజ్ఞను ఎప్పుడైతే ఆదాము అవ్వ అతిక్రమించారో వారు పాపులయ్యారు. అప్పటి వరకు వారు పాపులు కాదు, వాళ్ళు మంచోళ్ళు, పరిశుద్ధులు. ఆదాము అవ్వ దేవుడి చేత చేయబడ్డారు కాబట్టి, మహాపరిశుద్ధుని చేత చేయబడ్డారు కాబట్టి వాళ్ళిద్దరూ మంచోళ్ళు, పరిపూర్ణులు, వాళ్ళిద్దరూ పరిశుద్ధులు. కాబట్టి రోజు దేవుడు వచ్చి ముఖాముఖిగా వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. ఏ బాధ ఉండేది కాదు, ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడైతే పాపం చేశారో, పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమే పాపం.
ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో పాపులైపోయారు. ఎప్పుడైతే ఆదాము వద్దన్న పని చేశాడో భూమి శపించబడింది. ఎప్పుడైతే కయ్యూను తన తమ్ముణ్ణి చంపాడో నేల శపించబడింది. ఎప్పుడైతే విగ్రహారాధన వస్తువులు, దేవుడు సృష్టిలోంచి తీసిన కొన్ని వస్తువులు తీసుకెళ్లి విగ్రహం దగ్గర పెట్టి వాడతామో ఆ వస్తువు అపవిత్రం అయిపోద్ది. ఎప్పుడైతే దేవుడి యొక్క ఏర్పాటులో, దేవుడు సృష్టించిన సృష్టిలో సిమెంట్ తీసుకెళ్లి, రాళ్ళు తీసుకెళ్లి గుడి కట్టి మధ్యలో ఒక రాయి పెట్టి విగ్రహారాధన చేస్తామో ఆ గుడి అపవిత్రం అయిపోద్ది, ఆ వస్తువు అపవిత్రం అయిపోద్ది, ఆ ఫుడ్ అపవిత్రం అయిపోద్ది ఆజ్ఞను అతిక్రమించడం వల్ల. అంతేగాని దేవుడి సృష్టిలో అపవిత్రమైంది కానీ చెడ్డది కానీ దేవుడు చెయ్యలేదు. దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు దేవుని పిల్లలారా. ఒక వస్తువు ఎందుకు శపితం అవుద్ది? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. ఒక ఇల్లు ఎందుకు శపితం అవుద్ది? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. ఒక పట్టణం ఎందుకు శపితం అయిపోద్ది? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, దేవుని దుఃఖపెట్టడం ద్వారా. ఒక దేశం, ఒక పట్టణం, ఒక మనిషి, ఒక వస్తువు ఎందుకు అపవిత్రం అయిపోతున్నాయి, శపితమైన అయిపోతున్నాయి? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. నువ్వు విగ్రహారాధనకు ఒకప్పుడు వాడిన వస్తువు ఎందుకు నీ ఇంట్లో ఉంచకూడదని మనం వీడియో పెట్టాం. ఆ వస్తువు దేవుడే చేశారు, కానీ ఆ వస్తువు తీసుకెళ్లి నువ్వు విగ్రహాలుగా వాడావు కాబట్టి అది అపవిత్రం అయిపోయింది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ 21వ శతాబ్దంలో ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు చరిత్రకారులు చెప్పేది 6000 సంవత్సరాల నుంచి ఆదాం మనకి గ్యాప్ ఉంది. ఈ 6000 సంవత్సరాల్లో ప్రపంచ మానవులు చేసిన పాపం చేయకుండా కొత్త కొత్త పాపాలు, పాత పాపాలు చేస్తూ 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 దేవుడు గాయాలు రేపేసి చివరికి యేసయ్య రక్తం భూమి మీద చిందించబడిన తర్వాత కూడా మనుషుల పాపాల్లో ఏ మాత్రం తగ్గుదల రాకుండా ఇంకా 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 వావి వరుసలు లేకుండా, చిన్న పెద్ద లేకుండా వ్యభిచారులు అయిపోయి, మోసగాళ్ళు అయిపోయి, ఆస్తుల కోసం అన్యాయం చేసి చంపించేసి దరిద్రంగా తయారయ్యారు ప్రపంచ మానవులు. కాబట్టి మొత్తం శపితం అయిపోయింది. నువ్వు వెళ్ళే సెలూన్ శపితం, నువ్వు వెళ్ళే షాపు శపితం, నువ్వు మాట్లాడే మనిషి శపితం, మొత్తం A to Z శపితం అయిపోయినాయండి. ఎప్పుడైతే పాపం చేస్తావో ఆ మనిషి శపితం అయిపోతాడు, పాపి అయిపోతాడు. ఎప్పుడైతే పాపం చేస్తామో ఆ వస్తువు పాపంతో శపితమైన వస్తువు అయిపోద్ది. ఎప్పుడైతే పాపం చేస్తామో ఆ పట్టణం, ఆ గ్రామం, ఆ ఇల్లు శపితం అయిపోతాయి. మన గ్రూపులో వాళ్ళు అన్నయ్య విగ్రహారాధన కుటుంబంలోకి వెళ్ళాం, అలా వచ్చింది ఇంటిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి రాగానే తలనొప్పి వచ్చేస్తుంది అన్నయ్య, తేడా వచ్చేస్తుంది అన్నయ్య. ఇవే రోజు నువ్వు ఏది చేసినా దిద్దుబాటు చేసుకోవాలి, లేదా దురాత్మ నీలోకి వచ్చేస్తుంది. విగ్రహారాధన తినకూడదు, తిన్నావా దురాత్మ నీలోకి వచ్చేస్తుంది. ఆజ్ఞను అతిక్రమించిన ప్రతిసారి నీలోకి దురాత్మ డేరుగా వస్తుంది, అధికారంతో వస్తుంది నీలోకి. వెంటనే గ్రహించుకొని అయ్యా క్షమించండి అయ్యా, తప్పైపోయింది అయ్యా, గబుకుని తినేసి ఇంకెప్పుడు తిన్నాయ్యా అని దిద్దుబాటు చేసుకున్న 2 నిమిషాల్లో 1 నిమిషంలో కూడా వెళ్ళిపోద్ది. దీనికి విరుగుడు లేదా ప్రవక్త గారు? బ్రహ్మాండంగా ఉంది. దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. రోజు మొత్తం అది ఎందుకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎన్నిసార్లు దిద్దుబాటు చేసుకోండి అమ్మా, దిద్దుబాటు చేసుకోండి. ఎవడొకరితో మాట్లాడతావు, వాళ్ళు దెయ్యాలు ఉంటాయి నీలోకి వచ్చేస్తాయి. ఎక్కడికో వెళ్తావు, అక్కడ దెయ్యాలు ఉంటాయి నీలోకి వచ్చేస్తాయి. ఏదో తింటావు గడ్డి, నీలోకి దెయ్యం వచ్చేస్తుంది. మొన్న ఒక ఇంట్లో ఒక చెల్లి చెప్తుంది, చికెన్ కొన్న చికెనే, ఫ్రీగా కూడా కాదు, కొన్న చికెన్ తీసుకొచ్చి వాళ్ళ కూతురికి వండి పెట్టింది, తేడా వచ్చేస్తుంది. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు బయలుపరిచారు ఆ చికెన్ తేడా చికెన్. అదేంటన్నయ్య? కొన్నాను కదన్నయ్య అంది. కొన్నావు కాదంట్లా. నువ్వు ఇంట్లోకి తెచ్చినప్పుడు ప్రతి వస్తువు మీద యేసయ్య రక్తాన్ని ప్రోక్షించుకోవాలి. నువ్వు మార్కెట్లోంచి తెచ్చినా, చికెన్ షాప్ అయినా, కొత్త వస్తువులు కొన్నా, బట్టలు కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, ఏది చేసినా, ఏది కొనుక్కున్నా ప్రతి వస్తువుని యేసయ్య రక్తం చేత పరిశుద్ధపరుచుకొని అప్పుడు నువ్వు వాడుకోవాలి. ఆ చికెన్ తినటం ద్వారా దురాత్మ వచ్చేసింది. ప్రార్థన చేసి పశ్చాత్తపడం 2 నిమిషాలు, అయ్యా అపవిత్రమైన ఫుడ్ తినటం ద్వారా నా కూతుర్లోకి దయ్యం వచ్చింది, నన్ను క్షమించండి అయ్యా అని పశ్చాత్తపడింది, దిద్దుబాటు చేసుకుంది. నేను చిన్న ప్రార్థన చేశా, దురాత్మ వెళ్ళిపోయింది. జ్వరం పెట్టిన దురాత్మ పావు గంట, అరగంటలో ఫుల్ చల్లబడిపోయిందంట. అర్థమవుతుంది అనుకుంటున్నాను.
కాబట్టి మనం ప్రతి క్షణం దిద్దుబాటు చేసుకోవాలి, లేదా ఆ దురాత్మలు వచ్చేస్తాయి. ఏం చేస్తాయి దురాత్మ నీలోకి వచ్చి? శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అడ్డుపడిపోతాయి. నువ్వు ఎప్పుడైతే రెండు రకాలుగా చెడ్డ పని చేసినా దురాత్మ వస్తుంది, మంచి పని చేసినా దురాత్మ వస్తుంది. వచ్చిన వాటిని నువ్వు గ్రహించి వెళ్ళగొట్టకపోతే అది నీలోనే తిష్టేసుకుంటుంది. నువ్వు దిద్దుబాటు చేసుకోకపోతే, చేసిన దాన్ని ఒప్పుకోకపోతే, నువ్వు మంచి పని చేసిన, అయ్యా పలానా వాళ్ళకి నేను మీ యొక్క అభిషేకం ఉన్న పుస్తకం ఇచ్చానయ్యా, పాంప్లెట్ ఇచ్చాను, అలా ఇవ్వటం ద్వారా నాలోకి వచ్చిన దురాత్మని యేసే రక్తంలో విరక్కొట్టమని మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాను ప్రభువా అని పశ్చాత్తాపంతో తగ్గించుకొని ఒక్కసారి అన్నా, 2 సార్లు అన్నా నీకు విడుదల చేస్తుంది. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాన్ని నువ్వు నీలోంచి వెళ్ళగొట్టుకోకపోతే, నీలోనే ఉంటే అదేం చేస్తుంది సార్? దేవుడికి నీకు మధ్యలో ఉంటుంది. అది ఆరాధన కదా, ఏం ఆరాధన అనిపిస్తుంది. ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేద్దాం, లోపల నుంచి అది ఓవరాక్షన్ చేసి నీకు దూరం చేసేస్తూ ఉంటుంది. అందుకనే ఈరోజు క్రైస్తవులు సడన్గా పడిపోతూ ఉంటారు. అందుకని సడన్గా మనసులు మాడిపోతూ ఉంటాయి, సడన్గా ఏదో జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇదే సబ్జెక్టు రేపు ఇంకొంచెం డొత్తుగా, ఆల్రెడీ ఓవర్గా వచ్చేసింది సబ్జెక్టు. రేపు ఇంకా మనకి బాగా ఎగ్జాంపుల్తో సహా రేపు చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతులైన దేవా, ప్రేమస్వరూపిణి సుప్రభువ, మా కన్న తండ్రి, ఇప్పుడు ఏదైతే వాక్యం విన్నామో ఆ వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకునే వాక్యానుసారం జీవితాంతం జీవించే కృప నాకు మాకు దయచేయమని నజరేసే పరిశుద్ధమైన మనలో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.